మొన్న మీరు చెప్తున్నట్లు రైతులతో ఆ అభిప్రాయాలు పంచుకోవడమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో ముఖాముఖిలో ఎలాంటి లైవ్ కానీ లేకపోతే ఎలాంటి వీడియోస్ కానీ బయటకు రాలేదు. ఎందువల్ల అంటారు? ఎందుకు అవసరం అండి? నేను అనేది రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో మాట్లాడేటువంటి మాటలు, వీడియోలు లైవ్ పెట్టకపోవచ్చు, కానీ రైతులు ఆల్రెడీ మీడియాతో వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, అధికారులు ఏ విధంగా వాళ్ళని ఖాతరు చేయట్లేదు, ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని పుంఖాలుగా మీడియాకి చెప్పి ఉన్నారు. అవేమి దాచేస్తే దాగేటువంటి నిజాలు కాదు. ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నాయి, ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. అవేమి దాచిపెట్టలేము. అవన్నిటినీ ఆ చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా చెప్తాడు. వాళ్ళందరూ రైతులు, వాళ్ళకి భయం ఏముందండి? రైతులు త్యాగం చేశారు. వాళ్ళు అప్పర్యాన్ని ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మా వంతు సహకారం ఉంది అని ప్రభుత్వానికి వాళ్ళు భూమి ఇచ్చారు. వాళ్ళు ఎందుకు భయపడతారు? చంద్రబాబు నాయుడు ముందైనా చెబుతారు, ఎవరు ముందైనా చెప్తారు. అవన్నీ మీడియాలో లైవ్ ఇవ్వలేదు కాబట్టి ఏదో భయపడ్డట్టే కదా. ఆల్రెడీ వాళ్ళు రైతులు చెప్పున్నారు, ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం నరైంది, ఈ 6 నెలల కాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. అనేక మీడియాలో కథనాలు కూడా వచ్చినాయి. ఇంకా మీరు ఒక అంశాన్ని గమనించాలి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాల్లో కూడా ఈ కథనాలు వచ్చాయి. ఎందుకు అనంటే అది రైతుల సమస్యలు వాళ్ళని పరిష్కరించొద్దా? వాటిని పరిష్కరించొద్దా? ప్రభుత్వం అనంటే ప్రభుత్వం ఏం చెప్తే చెల్లుబాటు అయితే రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. మరి అదే విషయం మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు, వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. మరి తర్వాత మీరు ఏహా ఛానల్ నుంచి మైక్ తీసుకొని మొన్న సమావేశమైనటువంటి వాళ్ళందరూ తెలుసు కదా, విజువల్స్ వచ్చినాయి కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరేంటి ఉద్యమం చేస్తా అన్నారు కదా, మీరు ఉద్యమం చేస్తారా? చంద్రబాబు నాయుడు చెప్పిందని మీరు అంటే మీరు అంటున్నట్టుగా కాదండి, మీరు అంటున్నట్టుగా తొలి విడత 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అంత సాటిస్ఫైడ్ గా లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ 16,666 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పుడు ఇవ్వడానికి రైతులు అంత ఇష్టంగా లేరు, సుముఖంగా లేరు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అని మీకు వినిపించింది. మీకు వినిపించినప్పుడు మీరు చెప్తున్నారు మిగతా రైతులందరూ సుముఖంగా ఉన్నారు, ల్యాండ్ పూలింగ్ అని ప్రభుత్వం ప్రకటించింది, కేబినెట్ ప్రకటించింది, ఎమ్మెల్యే ప్రకటించారు, మంత్రి నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి రైతులు చెప్పారట, మరి సుముఖంగా ఉన్నాం మేము, ల్యాండ్ పూలింగ్ లో మేమందరం ఇవ్వటానికి, స్వచ్ఛందంగా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ఇవంతా కూడా మీరు నేను మధ్య మనం డిబేట్లు ఇవన్నీ మాట్లాడుకుంటాం. మన డిబేట్ కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో గప్చుప్పున మేము లాగేసుకునేటువంటి వ్యవహారం ప్రభుత్వం కాదు కదా. బహిరంగంగా గ్రామ సభలు పెడతారు. ఏదైతే 7 గ్రామాల్లో గ్రామ సభలు పెడుతుంది ఏపీసీఆర్డీఏ. ఈ గ్రామ సభల్లో రైతులందరూ పాల్గొంటారు. మరి రైతులందరూ ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళే ఉంటారా? ఏమంటే స్వర్ణ గారు, మీరు ఆ ఊర్లో ఇప్పుడు 7 గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకించే వాళ్ళే. ఇప్పుడు 2nd ఫేజ్ భూ సమీకరణని మరి రైతులు భూమి ఎవరికైతే ఉందో, ఎవరైతే పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళకు అంగీకారమా కాదా? ఇది పాయింట్. కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? మన మీడియాలో మాట్లాడుకోవడం బాగుంటాయి. భూమి ఉన్న రైతులు ఇవ్వటానికి అంగీకరిస్తున్నాడా లేదా? ఒకవేళ ఇవ్వటానికి అంగీకరించలేదనుకోండి, గ్రామ సభలో చెప్తారు. మన యొక్క గ్రామ సభల యొక్క ఉద్దేశం ఏంటి అనంటే 100కి 100% అందరూ అంగీకరిస్తే మాత్రమే మీకు ల్యాండ్ పూలింగ్ సాధ్యం. అంతే తప్ప గప్చుప్పున మీరు ఇష్టమైతే ఏంటి, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తా, కేసులు పెడతా అయ్యని బలవంతంగా లాక్కోవటానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. ఎప్పుడు అయినా సరే వాళ్ళందరి ఆమోదం ఉంటే మాత్రమే భూ సమీకరణ జరిగిద్ది 2nd ఫేజ్. ఒకవేళ రైతులు అంగీకరించలేదనుకోండి సమీకరణ జరగదు. మీరు అన్నట్లుగా ఇచ్చినటువంటి రైతులకి మరి న్యాయం జరగకుండా ఇలా ఎందుకు చేస్తారంటే, న్యాయం చేయటానికే కదా ముఖ్యమంత్రి హామీ ఇచ్చింది. 4 నెలల్లో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. 4 నెలలు పరిష్కరించలేదనుకోండి, మీడియాగా మీకు బాధ్యత ఉంటది. మీరు బాధ్యత, ఇప్పుడు మీరు ఎన్ని డిబేట్లు ఎందుకు చేస్తున్నారు? బాధ్యత కోసమే కదా. రైతులకు అన్యాయం జరిగితే మరి రైతులకు అన్యాయం ఎందుకు జరిగిందని, ఇట్లా కాదు కదా, ప్రభుత్వం న్యాయం చేయాలి కదా అనే కదా మీరు డిబేట్ చేస్తుంది. ఖచ్చితంగా మనం కూడా మాట్లాడుకుందాం. 4 నెలలకైనా వాళ్ళకి న్యాయం జరగకపోతే
ఓకే, ఇప్పుడు ఈ 16,000 ఎకరాలు తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గానే చెప్తున్నారు. ఒక 5 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటున్నారు, అండ్ ఒక స్పోర్ట్స్ సిటీ కావాలి అని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్లోనే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే అంతగా ఇండస్ట్రియల్గా అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా ఈ టైంలో అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లోనే స్పోర్ట్స్ సిటీ లేనప్పుడు ఏపీ ఇంకా ఇన్ఫెంట్ బేబీ అది డెవలప్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది, ఇప్పుడే ఎందుకు అనేది ఒక తరహా వాదన కూడా. మీరేం చెప్తారు? స్వర్ణ గారు, అమరావతి రాజధాని అనేటువంటి ఒక పట్టణము ఇప్పటి కోసం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు పునాదులు వేసుకొని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్మాణం పూర్తయి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక పట్టణ రూపురేఖలు దిద్దుకోవాలి అని అంటే 2050 వరకు ప్రణాళికలు. మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. 25 ఇయర్స్ పాటు ఇయర్స్ టుగెదర్ ఈ విధంగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దశల వారీగా నిర్మాణం జరిగింది. మీరు 25 ఏళ్ల తర్వాత ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అయ్యేటువంటి ఒక అమరావతి రాజధాని అనేటువంటి పట్టణము ఇప్పుడుండేటువంటి జనాభాకు అనుగుణంగా లేకపోతే ఇప్పుడుండే గన్నవరం విమానాశ్రయానికి ఎందుకు మీరు పోలిక చేస్తారు? ఖచ్చితంగా అప్పుడు ఒక రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని అంటే ఏంటి? హైదరాబాద్కు దీటుగా, అదేవిధంగా చెన్నైకి దీటుగా, బెంగళూరుకు దీటుగా, అదేవిధంగా కోల్కత్తా సంబంధించిన రాజధానికి సంబంధించినటువంటి దీనికి దీటుగా పశ్చిమ బెంగాల్ రాజధాని. దీనికి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీకి పోటీగా మనం ఒక దీటైనటువంటి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. అప్పటికి అవసరమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు అదే విధంగా అప్పుడు అవసరాలు కనుగొని ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కి లేదండి, భూములు తీసుకోవడానికి అక్కడ స్పేస్ లేదు ఎక్స్పాన్షన్ కి. అదే విధంగా విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది, ఎక్స్పాన్షన్ కి అవకాశం లేదు. అక్కడ మనం రైల్వే సంబంధించినటువంటి ఒక జంక్షన్ అమరావతిలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు మనం అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో ప్రారంభించుకుంటున్నాం. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో భవిష్యత్ తరాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైనటువంటి నగరాన్ని అందించబోతున్నాం. అప్పుడు మీరు విజువలైజ్ చేసి అప్పటికి అనుగుణంగా ఉండేటువంటి రాజధాని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ మీరు ఊహించుకోవాలి అనేటువంటి